భారత ప్రభుత్వం పరిసరాల పరిశుభ్రత మరియు అలవాట్లపై ప్రజలలో అవగాహన పరిచే ఉద్దేశంతో పాఠశాలల్లో ఈ కార్యక్రమాల అమలు తీరుతెన్నులపై ఒక సర్వే నిర్వహించతలపెట్టి అందుకొరకు స్వచ్ఛ యువం హరిత విద్యాలయ రేటింగ్ SHVR 2025-26 పేరుతో సర్వేను నిర్వహిస్తున్నది. ఈ సర్వేలో ముఖ్యంగా ఈ SHVR యాప్ నందు పాఠశాలల్లో వాటర్ ఫెసిలిటీస్ గురించి, అదేవిధంగా టాయిలెట్స్ అంటే క్లీన్ అండ్ ఇన్క్లూజివ్ టాయిలెట్ ఫెసిలిటీస్ గురించి, అదేవిధంగా హ్యాండ్ వాషింగ్ విత్ సోప్, ఎంకరేజ్ హ్యాండ్ హైజీన్ ప్రాక్టీసెస్ గురించి, ఆపరేటింగ్ అండ్ మెయింటెనెన్స్, అందులో క్లీన్ అండ్ ఫంక్షనల్ స్కూల్ గురించి, అదేవిధంగా బిహేవియర్ చేంజ్ అండ్ కెపాసిటీ బిల్డింగ్, దీనితో పాటు మిషన్ లైఫ్ యాక్టివిటీస్, ఇందులో ఈకో ఫ్రెండ్లీ. ఈ సర్వే మొదటగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు సెల్ఫ్ అసెస్మెంట్ చేసి, అనగా ప్రధానోపాధ్యాయులే ఈ SHVR రేటింగ్ 2025-26 నందు లాగిన్ అయ్యి తమ పాఠశాలలో అమలవుతున్న పథకాలు కార్యక్రమాల గురించి రేటింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఏ విధంగా అమలవుతున్నాయి, ఎలా ఉన్నాయి అనే అంశాన్ని మనం నమోదు చేయాల్సింది. ఈ స్వచ్ఛ యువం హరిత విద్యాలయ రేటింగ్ 2025-26ను మనం 3 రకాలుగా సబ్మిట్ చేయవచ్చు. ఒకటి www.shvr2025-26 అని టైప్ చేసి ఎంటర్ చేస్తే మనకు ఈ SHVRకి సంబంధించిన సైట్ ఓపెన్ అవుతుంది. ఇందులో మన యొక్క యూడైస్ కోడ్ను యూజర్ ఐడి గాను యూడైస్ కొరకు ఏర్పాటు చేసుకున్న పాస్వర్డ్ను ఎంటర్ చేసి మనం లాగిన్ అయ్యి మన పాఠశాల యొక్క వివరాలన్నీ కూడా సబ్మిట్ చేయవచ్చు. అలా కాకపోతే గూగుల్ ప్లే స్టోర్ నుండి SHVR యాప్ను డౌన్లోడ్ చేసి ఆ యాప్లో కూడా సేమ్ యూడైస్ కొరకు మనం ఏర్పాటు చేసుకున్న పాస్వర్డ్ని ఎంటర్ చేసి లాగిన్ అయ్యి మనం మన పాఠశాలకు వివరాలు సబ్మిట్ చేయవచ్చు. లేదంటే లీప్ యాప్లో మనం లాగిన్ అయ్యి ఎలా సబ్మిట్ చేయాలో చూద్దాము. లీప్ యాప్ ఓపెన్ చేసి డిపార్ట్మెంట్పై క్లిక్ చేసి మన పాఠశాల లాగిన్ క్రెడెన్షియల్తో అంటే యూడైస్ కోడ్ మనం ఈ లీప్ యాప్ కొరకు ఏర్పాటు చేసుకున్న లాగిన్ పాస్వర్డ్తో మనం ఎంటర్ అవ్వాల్సి ఉంది. ఎంటర్ అయిన తర్వాత మన పాఠశాలకు హోమ్ పేజ్ ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ గవర్నెన్స్పై క్లిక్ చేయాలి, ఇక్కడ సమగ్ర శిక్షపై క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఈ ఆప్షన్లు పైకి తీసినట్లయితే చివరిలో మనకు స్వచ్ఛ యువం హరిత విద్యాలయ రేటింగ్ SHVR 2025-26 అనే ఆప్షన్ ఉంది. దానిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకు ఈ SHVRకి సంబంధించిన హోమ్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ సైన్ ఇన్లో మొత్తం 5 టాపిక్స్ ఉన్నాయి. ఇక్కడ ఆ 5 టాపిక్స్లో ఫస్ట్ టాపిక్ వచ్చి ఇది. ఇందులో యూడైస్ కోడ్ను యూజ్ చేయాలి. మనం యూడైస్ కోడ్ ఇక్కడ ఇచ్చిన క్యాప్చా కోడ్ని ఎంటర్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేయాలి. కంటిన్యూపై క్లిక్ చేసిన తర్వాత సెకండ్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మన యూడైస్ కోడ్ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ ఎవరైతే ఈ పాఠశాలకు సంబంధించిన వివరాలు సబ్మిట్ చేస్తున్నారో వారి మొబైల్ నెంబర్ ఇవ్వాలి. మోస్ట్లీ ప్రధానోపాధ్యాయులు ఇవ్వాలి, ప్రధానోపాధ్యాయుల నెంబర్ ఇవ్వాలి. లేదంటే మనం నెక్స్ట్ సెకండ్ అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో వారి నెంబర్ ఇవ్వచ్చు. మనము ఈ విధంగా మన మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఇచ్చినటువంటి క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి మనం కంటిన్యూపై క్లిక్ చేయాలి. కంటిన్యూపై క్లిక్ చేస్తే మన మొబైల్ నెంబర్కు ఒక OTP వస్తుంది. ఈ OTPని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంది. OTPని ఎంటర్ చేసి కంటిన్యూపై క్లిక్ చేయాలి. కంటిన్యూపై క్లిక్ చేస్తే మన పాఠశాల యొక్క హోమ్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. కన్ఫర్మ్ స్కూల్ డీటెయిల్స్, స్కూల్ నేమ్ చూసుకోవాలి, అడ్రస్ చూసుకోవాలి, యూడైస్ కోడ్, స్కూల్ ఫోన్ నెంబరు, ఇక్కడ రెస్పాండెంట్ నేము, అదేవిధంగా పాఠశాల యొక్క మెయిల్ ఐడిని మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇక్కడ స్కూల్ టైపు, మొబైల్ నెంబరు, బోర్డు నేము, లొకేషను, తర్వాత స్కూల్ టైపు, ఎస్టాబ్లిష్మెంట్ ఇయరు, స్కూల్ కేటగిరీ, ఈ స్కూల్ ఈజ్ ఆస్పిరెన్షియల్ డిస్ట్రిక్ట్, ఈ విధంగా డీటెయిల్స్ ఉన్నాయి. అవన్నీ ఒకసారి వెరిఫై చేసుకోవాలి. మనం ఈ విధంగా వెరిఫై చేసుకున్నాక స్కూల్ మేనేజ్మెంట్, స్కూల్ యాజ్ పర్ ద NEP 2020 కేటగిరీస్, ఇవన్నీ మనం ఒకసారి వెరిఫై చేసుకొని ప్లీజ్ ఫిల్ ద ఫాలోయింగ్ డీటెయిల్స్ టు ప్రొసీడ్ ఉంది. ఇక్కడ డిసిగ్నేషన్ ఆఫ్ రెస్పాండెంట్, ఎవరైతే ఇక్కడ రెస్పాండ్ అవుతున్నారో వాళ్ళ డిసిగ్నేషన్ మనం తీసుకోవాలి. ఇక్కడ ప్రిన్సిపాలా లేదా హెడ్ టీచరా, ఇన్ఛార్జ్ హెడ్ ఆఫ్ ది స్కూలా, టీచరా, అదర్ స్టాఫా అని మనం ఏదైతే అది ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత వెదర్ స్కూల్ ఈజ్ లొకేటెడ్ ఇన్ బార్డర్ విలేజ్, అంటే ఒక మన స్కూల్ ఏదన్నా ఆ మండలం యొక్క బార్డర్లో ఉన్నట్లయితే ఎస్ అని ఇవ్వాలి, లేదంటే నో అని ఇవ్వచ్చు. ఎస్ అని ఇస్తాం. లేదా మండలంలో మధ్యలో ఉన్నట్టయితే నో అని ఇవ్వాలి. అంటే ఏదైనా మండలానికి బార్డర్లో ఉన్నట్లయితే ఎస్, లేదంటే నో. యూసేజ్ ఆఫ్ స్కూల్ ప్రెమిసెస్,
ఈ స్కూల్ ప్రిమిసెస్ అనేది ఎలా ఉంది? సింగిల్ స్కూల్ దట్ రన్స్ ఇన్ మోర్ దాన్ 1 క్యాంపస్, అంటే ఒకే స్కూల్లో 2-3 క్యాంపస్‌లు ఏమైనా నిర్వహించబడుతుందా? లేదా మల్టిపుల్ స్కూల్స్ ఆన్ ప్రిమిసెస్, ఒకే క్యాంపస్‌లో 2-3 స్కూల్‌లు ఏమైనా ఉన్నాయా? లేదా సింగిల్ స్కూల్ డబుల్ షిఫ్ట్. డబుల్ షిఫ్ట్ అంటే మార్నింగ్, ఆఫ్టర్‌నూన్ అర్థం. అదేవిధంగా సింగిల్ స్కూలు, సింగిల్ షిఫ్ట్. మన స్కూల్స్ అన్నీ కూడా సింగిల్ స్కూల్‌లు అయితే డబుల్ షిఫ్ట్‌లో పనిచేస్తున్నాయి, అంటే మార్నింగ్, ఆఫ్టర్‌నూన్ అని. కాబట్టి మనం సింగిల్ స్కూల్ డబుల్ షిఫ్ట్ అనే ఆప్షన్ ఇద్దాం. ఆప్షన్ ఇచ్చిన తర్వాత ఇక్కడ యాక్సెప్టెన్స్ బటన్పై క్లిక్ చేసి అగ్రీ టర్మ్స్ అండ్ కండిషన్స్ను అగ్రీ చేసి మనం వెరిఫై అండ్ ప్రొసీడ్ పై క్లిక్ చేస్తే మనకు ఇప్పుడు క్రియేట్ పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ అని వస్తుంది. అంటే ఈ SHVRకు ఒక పాస్వర్డ్ను మనం క్రియేట్ చేసుకోవాల్సి ఉంది. ఆ క్రియేట్ చేసిన పాస్వర్డ్ను కన్ఫర్మ్ చేసుకొని సైన్ అప్ చేయాలి. మనం పాస్వర్డ్ని ఎంటర్ చేసిన తర్వాత సైన్ అప్ పై క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే సైన్ అప్ కంప్లీటెడ్, ఓకే అని వస్తుంది. ఇప్పుడు మనం మన పాఠశాల పేరుతో లాగిన్ అవ్వడం జరిగింది. ఇక్కడ 3 పేజెస్ ఉంటాయి. కంప్లీట్ స్కూల్ ప్రొఫైల్ 3 సందర్భాల్లో మనం ఫిలప్ చేయాల్సింది. ఫస్ట్ కాలం ఈ విధంగా చూసుకున్నట్లయితే ఫస్ట్ పేజ్లో ప్రైమరీ ఇన్ఫర్మేషన్ ఉంది. స్టూడెంట్స్ ఎన్రోల్డ్ ఇన్ ద స్కూల్, నంబర్ ఆఫ్ బాయ్స్, నంబర్ ఆఫ్ గర్ల్స్ ఇవ్వాలి. అదేవిధంగా చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్, టీచర్స్ అండ్ స్టాఫ్ డీటెయిల్స్, టోటల్ నంబర్ ఆఫ్ వాటర్ పాయింట్స్, అదేవిధంగా టాయిలెట్స్ ఇన్ ద స్కూల్, బాయ్స్కి ఎన్ని, గర్ల్స్కి ఎన్ని, యూరినల్స్ ఇన్ ద స్కూల్, బాయ్స్కి ఎన్ని, గర్ల్స్కి ఎన్ని, అదేవిధంగా డస్ ద స్కూల్ హ్యావ్ ఎ ఫంక్షనల్ సిస్టమ్ ఫర్ ద సేఫ్ డిస్పోజల్ ఆఫ్ వేస్ట్ వాటర్, అంటే గ్రే వాటర్, ఏదైనా మనం మధ్యాహ్న భోజనం అయిన తర్వాత శుభ్రం చేసే నీళ్లు కావచ్చు, లేదా నీళ్ళు, బాత్రూమ్ నీళ్లు కావచ్చు, ఇవన్నీ కూడా పోవడానికి సరైన వస్తువులు ఉన్నాయా? అదేవిధంగా డస్ ద స్కూల్ హ్యావ్ ఎ ఫంక్షనల్ సిస్టమ్ ఫర్ సేఫ్ డిస్పోజల్ ఆఫ్ వేస్ట్ వాటర్ నియర్ హ్యాండ్ వాషింగ్ స్టేషన్స్ అండ్ పాయింట్స్. ఈ రెండు మనం కన్ఫర్మ్ చేయాల్సింది. కన్ఫర్మ్ చేయాలంటే ఇచ్చి అవి సేవ్ అండ్ నెక్స్ట్ పై క్లిక్ చేయాలి. చేసిన తర్వాత మనకు సెకండ్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ కంప్లీట్ స్కూల్ ప్రొఫైల్ అని ఇచ్చారు. హ్యాస్ ద స్కూల్ వాన్ రికగ్నిషన్ సర్టిఫికేట్ ఆఫ్ మెరిట్ అట్ డిఫరెంట్ లెవెల్స్ ఇన్ SPP 2016-17, SPP 2017 and 18 అండ్ SPP 2021-22 అండర్ ఓవరాల్ స్కూల్ కేటగిరీ అని ఉంది. మీకు సెకండ్ పేజ్లో మన పాఠశాలకు ఈ SVP అంటే స్వచ్ఛ విద్యాలయ పురస్కార్, ఈ SHVR రాకమునుపు ఉన్నటువంటి ప్రోగ్రామే SVP స్వచ్ఛ విద్యాలయ పురస్కార్. అందులో 2016, 17, 18, 21, 22కి సంబంధించి మీ స్కూల్ ఏదైనా సర్టిఫికేట్ సాధించిందా? ఏదైతే ఎస్ అని, లేదంటే నో అని ఇవ్వాలి. అదేవిధంగా ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ పై క్లిక్ చేయాలి. ఇక్కడ థర్డ్ పేజ్ ప్రైమరీ ఇన్ఫర్మేషన్ కంప్లీట్ ద స్కూల్ ప్రొఫైల్ ఉంది. హ్యావ్ ద స్కూల్ డెవలప్డ్ అండ్ ఇంప్లిమెంటెడ్ ఏ స్వచ్ఛ యాక్షన్ ప్లాన్, ఇక్కడ ఎస్ అయితే ఎస్ అని, లేదంటే లేదు. అదేవిధంగా ఈ ద స్కూల్ అవేర్ ఆఫ్ ది రిక్వైర్మెంట్స్ ఆఫ్ ది స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ SOPs ఫర్ సస్టైనింగ్ వాటర్, శానిటేషన్ అండ్ హైజీన్ ఇన్ స్కూల్స్. క్లిక్ హియర్ ఫర్ మోర్ డీటెయిల్స్ ఉంది. అది దానిపైన మీకు అవగాహన ఉన్నట్లయితే ఎస్ అని, లేదంటే నో అని ఇవ్వాలి. అంటే మన పాఠశాలలో మనం ఈ శానిటరీ సస్టైనింగ్ వాటర్ నిల్వ ఉండకుండా, వేస్ట్ వాటర్ ఎక్కడ నిల్వ ఉండకుండా, శానిటేషన్ నీట్గా ఉన్నట్లయితే మనం ఇక్కడ ఎస్ అని ఇవ్వాలి. ఎస్ అని ఇచ్చి సబ్మిట్ చేయాలి, లేదంటే నో అని ఇచ్చి సబ్మిట్ చేయాలి. సో మనం సబ్మిట్ అని ఇస్తాం. రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అయింది, ఓకే పైన క్లిక్ చేయాలి. సో మన పాఠశాల ఈ SHVRకు రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిందని, ఇక్కడ మనం స్కూల్ ప్రొఫైల్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు సర్వే కేటగిరీస్లో అప్లోడ్ ఫొటోస్, ఈ 2 కాలమ్స్ ఫిల్అప్ చేయాల్సింది. మనం ఈ సర్వే కేటగిరీలో వాటర్కి సంబంధించి మనం ఎన్ని పాయింట్స్ ఇస్తామనేది చూడాలి. ఇక్కడ మనం రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఈ క్వశ్చనర్ అయినా చూసినట్లయితే మనకి ఇక్కడ చాలా క్వశ్చన్లు కనిపిస్తాయి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి వాట్ ఈస్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ అవైలబుల్ ఇన్ ద స్కూల్ క్యాంపస్. మన పాఠశాలలో డ్రింకింగ్ వాటర్ ఏ విధంగా మనకు లభిస్తున్నదని, మోటరా, లేకపోతే రివర్ వాటరా, లేకపోతే చెరువుల్లో నీళ్ళ, లేకపోతే ఏ విధంగా మీకు లభిస్తున్నదని ఇవ్వాలి. ఇక్కడ మాకు ట్యాంక్ ద్వారా తోలుతున్నారు కాబట్టి ట్యాంక్ అని ఇస్తున్నాం. ట్యాంకరు, ట్రక్స్, కార్ట్ విత్ స్మాల్ ట్యాంక్, డ్రమ్, ఈ విధంగా. లేదా పైపుడ్ వాటర్ సప్లై అయితే పైపుడ్ వాటర్ సప్లైని ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మనం సేవ్ పైన క్లిక్ చేయొచ్చు, లేదా నెక్స్ట్ స్టెప్కి వెళ్ళొచ్చు. సేవ్ పైన క్లిక్ చేద్దాం. సేవ్ పైన క్లిక్ చేసి నెక్స్ట్ స్టెప్లోకి వెళ్తే ఇలా నెక్స్ట్ పై క్లిక్ చేస్తే సెకండ్ క్వశ్చన్. ఈ విధంగా మనం మోస్ట్లీ ఈ కాలంలో మొత్తం 61 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 61 క్వశ్చన్స్ను మనం కంప్లీట్ చేయాలి. ఒక్కొక్క క్వశ్చన్ కంప్లీట్ చేస్తూ సేవ్ యాజ్ డ్రాఫ్ట్గా పెట్టుకోవచ్చు, లేదా అన్నీ ఒకేసారి సబ్మిట్ చేయవచ్చు. ఈ విధంగా మనం అన్నిటినీ చదువుకొని వాటిని పూర్తిగా ఫిల్అప్ చేయాల్సి ఉంది. ఈ విధంగా మన దగ్గర టోటల్ 61 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 61 క్వశ్చన్స్ను మనం ఆన్సర్ చేయాల్సి ఉంది. ఆ విధంగా ఆన్సర్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్, ఈ 61 క్వశ్చన్లకు మనం ఆన్సర్ చేసి నెక్స్ట్ స్టెప్లోకి వెళ్తాం. ఈ విధంగా అన్నిటినీ కంప్లీట్ చేసి సేవ్ యాజ్ డ్రాఫ్ట్ పైన క్లిక్ చేసుకుంటూ మనం ఈ స్వచ్ఛ ఈవం హరిత విద్యాలయ రేటింగ్కు సంబంధించిన డేటాను సెల్ఫ్ అసెస్మెంట్, అంటే ప్రధానోపాధ్యాయులు తమ యొక్క పాఠశాలలో ఉన్నటువంటి వస్తువుల గురించి ఇక్కడ సబ్మిట్ చేయాలి. దీనిపైన హైయర్ అఫీషియల్స్ కూడా మళ్ళీ ఒకసారి సర్వే చేస్తారు. సో ఈ
రేటింగ్కు మనకు ఈ రేటింగ్లో మొదటి స్థానంలోనో వాళ్ళు అనుకున్న స్థాయిలోనో మన పాఠశాల ఉంటే కనుక మనకు ప్రత్యేక వసతులు సమకూర్చడం జరుగుతుంది. ఈ విధంగా ప్రతి పాఠశాల వాళ్ళు తమ పాఠశాలకు సంబంధించిన వివరాలు ఈ SHVR రేటింగ్ 2025-26 నందు సబ్మిట్ చేయగలరు. థ్యాంక్ యూ.